హాయ్ గైస్, వెల్కమ్ టు స్మార్ట్ టెక్ ఇన్ తెలుగు. గైస్, నో కాస్ట్ ఈఎంఐ అఫ్ కోర్స్ ప్రెజెంట్ 2023లో చూసుకున్నట్లయితే మాత్రం అంటే లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఆల్మోస్ట్ 7 lakhs ఐఫోన్స్ సేల్ అయితే అందులో 5 lakhs ఐఫోన్స్ ఓన్లీ ఈఎంఐస్లోనే కొన్నారంటే సో మీరే అర్థం చేసుకోవచ్చు ఇండియన్స్ సో ఈఎంఐ పైన ఎంత డిపెండ్ అవుతున్నారని చెప్పి. సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నో కాస్ట్ ఈఎంఐ అంటే ఏంటి, అసలు దీనివల్ల ఎవరికి యూజ్ ఉంటుంది, కస్టమర్స్ యాజ్ ఏ మనకు ఉంటుందా, లేదంటే లైక్ బ్రాండ్స్ అయిన అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ మింత్రా సో ఇలాంటి బ్రాండ్స్కి ఉంటుందా అని చెప్పి రీసెంట్గా నాకు చాలా మంది అయితే కమెంట్ సెక్షన్లో అడిగారు. ఈ వీడియోలో మనం నో కాస్ట్ ఈఎంఐ అంటే ఏంటి, అసలు నో కాస్ట్ ఈఎంఐ ఎలా పనిచేస్తుంది అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే సో ఖచ్చితంగా ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. సో ఫస్ట్ థింగ్, నో కాస్ట్ ఈఎంఐ అంటే పేరులోనే ఉంది, ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా మీరు ఈఎంఐలో ఈజీగా తీసుకోవచ్చు అని చెప్పి. సింపుల్, మనం జస్ట్ ఒక ప్రోడక్ట్ కాస్ట్ ఒక 20,000 అనుకోండి, దాన్ని 8 monthsకి మీరు ఈఎంఐ వేసుకున్నా కూడా 2,500 రూపీస్ మంత్కి పే చేస్తే అరౌండ్ మీరు 8 monthsకి 20,000 రూపీస్ మాత్రమే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బ్యాంకుకి మీరు ఎలాంటి ఇంట్రెస్ట్ కూడా పే చేయట్లేదు. బట్ ఇక్కడ బ్యాంకుకి ఎలా ప్రాఫిట్ ఉంటుందంటే ఖచ్చితంగా ఒక 100 members ఈఎంఐలో తీసుకుంటే సో వాళ్ళలో 70 members 10 to 10 బాగానే పే చేస్తారు. బట్ రిమైనింగ్ 30% ఏదైతే ఉంటుందో సో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా టైంకి పే చేయరు అండ్ బౌన్స్ ఛార్జెస్, ఎక్స్ట్రా ఫీజెస్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు పే చేస్తుంటారు కదా. సో ఖచ్చితంగా అక్కడ బ్యాంక్స్కి చాలా ప్రాఫిట్ అయితే జనరేట్ అవుతుంది. అండ్ దాంతోపాటు మోస్ట్లీ మీరు ఎక్కువగా గమనిస్తే ఈ నో కాస్ట్ ఈఎంఐలో మనకి ప్రొవైడ్ చేసిన బ్రాండ్స్ అండ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మోస్ట్లీ అవుట్డేటెడ్ ప్రొడక్ట్స్ని మాత్రమే వీళ్ళైతే రికమెండ్ చేస్తుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 years బ్యాక్ లాంచ్ అయిన ఫోన్ని వీళ్ళు నో కాస్ట్ ఈఎంఐలో మనకి ఇచ్చి వీళ్ళ సేల్స్ ఏవైతే ఉంటాయి అంటే వీళ్ళ స్టాక్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లియరెన్స్ చేసుకోవడానికి వీళ్ళు మోస్ట్లీ ట్రై చేస్తుంటారు. కాబట్టి ఖచ్చితంగా అవుట్డేటెడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఒకవేళ మీకు నో కాస్ట్ ఈఎంఐలో ఒకవేళ అవైలబిలిటీకి వచ్చినా కూడా అండ్ ఎంత ఆఫర్స్లో వచ్చినా కూడా మోస్ట్లీ వాటిని మీరు అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ నో ప్రాబ్లం, ఈ ఇయర్ లాంచ్ అయ్యి అండ్ 1 yearలో లాంచ్ అయిన ప్రొడక్ట్స్ ఏమైనా మీకు నో కాస్ట్ ఈఎంఐలో వస్తే మాత్రం ఖచ్చితంగా వాటిని మీరు కొనడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మీకు ఖచ్చితంగా వాటి వాల్యూ అనేది అండ్ కమింగ్ సూన్లో చూసుకున్నా కూడా మీకు బాగానే ఉంటుంది అండ్ ఖచ్చితంగా అవి మీకు అవుట్డేటెడ్ కాకుండా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మీకు మోస్ట్లీ మీకు ప్రాఫిటబుల్గా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ చాలా మందికి ఉండే కామన్ డౌట్ ఏంటంటే బ్యాంక్స్ 10% అండ్ 15% ఇలా డిస్కౌంట్స్ ఇస్తూ ఉంటాయి కదా, సో ఇక్కడ బ్యాంక్స్కి ఏంటి లాభం అని చెప్పి రీసెంట్గా చాలా మంది అయితే కమెంట్స్లో అడిగారు. సో యాక్చువల్గా చూసుకుంటే లైక్ ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఏవైనా ప్లాట్ఫామ్స్లో సో ఖచ్చితంగా బ్రాండ్స్ డైరెక్ట్గా వాళ్ళు లిస్టింగ్ చేసుకుని ప్రోడక్ట్స్ని సేల్ చేస్తూ ఉంటారు. లైక్ బోట్ కానీ అండ్ నాయిస్ కానీ ఇలాంటి బ్రాండ్స్ అన్నీ కూడా. సో యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళకి నార్మల్గా ఒక 1000 సేల్స్ ఒక ఇయర్లో జనరేట్ అయ్యాయి అనుకోండి. సో అదే బ్యాంక్స్తో టైఅప్ అయితే ఖచ్చితంగా వీళ్ళ సేల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ బ్యాంక్ వాళ్ళు బ్రాండ్స్ని కనెక్ట్ అవుతారు. ఈ విధంగా కనెక్ట్ అయ్యి మేము మీ ప్రోడక్ట్స్కి నో కాస్ట్ ఈఎంఐని ప్రొవైడ్ చేస్తాం, ఖచ్చితంగా మీకు ఏవైతే ఇన్కమ్ వస్తుందో దానిలో మాకు ఒక 5% ఒక 4% మాకు ప్రాఫిట్ మార్జిన్ని ఇవ్వండి అని చెప్పి వీళ్ళు కొలాబరేట్ అవుతూ ఉంటారు. సో ఈ విధంగా బ్యాంక్స్ బ్రాండ్స్తో కొలాబరేట్ అయ్యి వీళ్ళ ప్రాఫిట్ మార్జిన్ని కాస్త తగ్గించుకుంటారు. సో ఇక్కడ ఖచ్చితంగా బ్రాండ్స్కి వీళ్ళ సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అంటే 1000 నుంచి 2000కి ఈజీగా వీళ్ళు సో సేల్స్ అయితే పెంచుకోవచ్చు. అండ్ దాంతోపాటు బ్యాంక్స్ ఇక్కడ ఎలా ప్రాఫిటబిలిటీ ఉంటుందంటే వాళ్ళకి ఇక్కడ 4 to 5% మార్జిన్ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు ఎవరెవరైతే ఈఎంఐస్లో కొంటారు ఖచ్చితంగా వాళ్ళు టైం టు టైం పే చేయలేకపోతే సో లైక్ బౌన్స్ ఛార్జెస్ కానీ అండ్ దాంతోపాటు అడిషనల్ ఛార్జెస్ ఇంకా చాలా ఉంటాయి. కాబట్టి సో ఈ విధంగా కూడా ఖచ్చితంగా బ్యాంక్స్కి అండ్ ఇక్కడ బ్రాండ్కి రెండు విధాలుగా ఇద్దరికి కూడా బెనిఫిటే. సో ఫైనల్గా దీని వలన మోస్ట్లీ ఎవరికి లాస్ అవుతారంటే మోస్ట్లీ కస్టమర్స్ మనమే లాస్ అవుతాం. ఎందుకంటే వీళ్ళు అవుట్డేటెడ్ ప్రొడక్ట్స్ని మనకి తక్కువ ప్రైస్లో అండ్ నో కాస్ట్ ఈఎంఐలు ఇస్తుంటారు. కాబట్టి మనం ట్రాప్లో పడి ఖచ్చితంగా వాటిని కొనడానికి అయితే ట్రై చేస్తుంటాం. సో మోస్ట్లీ నో కాస్ట్ ఈఎంఐలో వచ్చినా కూడా స్టిల్ 2024లో అది అవుట్డేటెడ్ ప్రోడక్ట్ కాకపోతే మాత్రమే కొనడానికి అయితే ట్రై చేయండి. సో ఫైనల్గా నో కాస్ట్ ఈఎంఐ అండ్ నో కాస్ట్ ఈఎంఐలో ఉండే స్కామ్స్ గురించి ఖచ్చితంగా మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాగా.